అన్నది ఈరోజు నామినేషన్లో లేదు. ఒక గెలుపు విజయం సాధించినంత సంతోషంగా ఈరోజు ప్రజలందరిలో కూడా మొహాల్లో మనకి ఆనందంగా కనపడుతుంది. ఎండ ముసలివాళ్ళైనా సరే 2 అయిపోతుంది వెళ్ళిపోమన్నా సరే ఎవరు ఎదురు చూస్తూ అమ్మగారు బయటకు వచ్చే వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి ప్రజలందరూ ఎంతో సంతోషంగా చెప్పడము. ఎందుకంటే సీఎం గారి వల్ల మెయిన్ మైండ్లో అందరికీ గుండెల్లో ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా మనకి 1-2 పథకాలు కాదు, నవరత్నాల కంటే మించిన ఈరోజు పథకాలు ఇస్తున్నారు. కాబట్టి జగనన్న గారు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ మనకి జగనన్న వస్తేనే మనకి అభివృద్ధి పథకాలు ఇవన్నీ వస్తాయని చెప్పి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా ఎన్నో కథలు చెప్పవచ్చు, కానీ గత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్ ఏం చేసిందని ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈరోజు మనం మంచి చేసామంటేనే ఓటేయమంటున్నారు. అంత నిజాయితీగా చెప్పే వ్యక్తి ఎవరు ఉండరు. అలాంటి సీఎం ఈరోజు మా రాష్ట్రంలో ఉన్నారంటే మేము ఆయన కింద ఉన్నామంటే ఒక కార్యకర్తగా మేమందరూ ఉన్నామంటే చాలా సంతోషపడుతున్నాం. అలాంటి వ్యక్తి మళ్ళీ సీఎం కావాలంటే అమర్నాథ్ గారు అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనం అందరం 175 గెలిస్తేనే ఈరోజు సీఎం సీట్లోని మనం ఇంకా ఘనంగా రాబోయే రోజుల్లోని 24 నుంచి మనం కూడా మళ్ళీ ఇంకా అభివృద్ధిలోకి మంచిగా దూసుకెళ్ళొచ్చు అని చెప్పేసి మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి నా సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు.